సాగర్, నాకు ఆ మామిడికాయ కావాలి, కొంచెం కోసివా? గంగా, ఆర్ యు సీరియస్? సాగర్ ప్లీజ్, నేను అడిగింది మామిడికాయగా. చెట్టు నుంచి కోయడం ఎందుకు? నీకు కావాల్సింది మామిడికాయగా, మార్కెట్లో కొనిస్తాను పదా. లేదు లేదు సాగర్, చెట్టుకున్నది కోసుకునే తినాలి. అలా చెట్టుకున్న కాయ కోసుకొని తింటే మజాయే వేరు. ఆయన నువ్వు వద్దంటున్నావు కదా, ఏం పర్లేదులే, నేనే కోసుకుంటాను. గంగా కొంచెం ఉండు, చెట్టు దిగిరా, దిగిరా, దిగిరా అమ్మంటుంటే నేను కోసిస్తానులే. చెయ్యవు, నెమ్మదిగా దిగు. జారిపడ్డావంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఉండు. చాలా ఇక చాలదు, ఇంకొకటి కావాలి. అదిగో అక్కడుంది, అదిగో. గంగా, ఒకటి ఇచ్చానుగా నీకు. ప్లీజ్ సాగర్, ఇంకొకటి. వన్ మినిట్. తీసుకో, చాలా. ఇక ఇంటికి వెళ్దామా? ఇంటికి లేక తిందుగానే. అబ్బో వద్దు సాగర్, వద్దు, నేను ఇప్పుడు ఇంటికి రాను. మరి నో వే గంగా, నో ప్లీజ్. అక్కడ ప్లీజ్ ప్లీజ్ సాగర్. వెళ్దామా? పద. ఇలా తింటే ఎంతో బాగుంది కదా. చాలా ఏళ్ల తర్వాత తింటున్నా ఇలా. చెట్టు మీద కూర్చొని తిందామంటే ఒప్పుకోలేదు, వద్దంటే వద్దన్నావు. ఇప్పుడు బాగుందా లేదా? చాలా. అంటే ఎంజాయ్ చేస్తున్నావు కదా, అందుకే ఎదురు ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది చేయాలి, తెలిసిందా? సరే అయితే, ఇక నువ్వు ఎలా చెప్తే అలాగే. ఎందుకంటే నీకే నా గురించి నాకంటే బాగా తెలుసు కదా. బొట్టన్ వేలుతో సహా అన్ని వేళ్లు వాచిపోయాయి అమ్మగారు. ప్రతిరోజు నూనె మర్దన చేసుకోమని చెప్పారుగా వైద్యుడు గారు. అయినా మీ గురించి మీరు బొత్తిగా పట్టించుకోరు. నువ్వు నీ చేతులతోటే నాకు మాలిష్ చేస్తే గాని నూనె మర్దన అస్సలు పనిచేయదే పిల్ల. మరి అడుగుండొచ్చు కదా అమ్మగారు. ఇదిగో పిల్ల, వచ్చి నాకు మాలిష్ చేయమని అడగచ్చుగా. ఎలాంటి గొడవలు కోపతాపాలున్నా అనుబంధాలు ఎప్పటికీ తెగిపోవుగా. ఇప్పటికీ మించిపోలేదు కాంతం, మళ్ళీ ఆలోచించుకో. నిన్ను ఎంతగానో ప్రేమించే ఈ పిల్లనేనా నువ్వు అగ్నిగుండంలోకి నెట్టేస్తున్నావు? మళ్ళీ ఆలోచించేంత వ్యవధి లేదు కాంతం. స్వామివారు చెప్పింది గుర్తుందిగా నీకు? ఎలాగైనా ఇవాళ రాత్రే కన్నెపిల్లను తీసుకురా అన్నారు. గంగని ఇవాళ రాత్రి నేను శ్మశాన ఘట్టానికి తీసుకెళ్లి తీరాలి. ఇంకా చాలే గంగా, వదులు, చాలు. అయితే సరే, మీరు పాలు తాగాలిగా, నేను తీసుకొస్తాను. ఇదిగోండి అమ్మగారు. అరే వద్దులే, నాకిప్పుడేం తాగాలని లేదు, నువ్వు తాగేసేవి. వద్దమ్మగారు, నేను తాగను. ఓహో, అంటే నకరాలా? తాగు తాగు తాగు. సరేలే, నాకు అర్థమైపోయింది. ఇందులో గుప్పెడు పటిక బెల్లం వేస్తే తప్ప దీన్ని తాగడం నీ వల్ల కాదు, అంతే కదా?
ఆ, చిన్నప్పటి నుంచి ఇదేగా నీకు అలవాటు. నేనెళ్ళి పటిక బెల్లం తీసుకొస్తాను, ఉండు. అయిపోయింది. ఇక దీన్ని బాగా రంగరించాలి. అప్పుడు ఈ పిల్ల తాగేస్తుంది దీన్ని గటగట. దేనికోసం వెతుకుతున్నావు నువ్వు ఆ పెట్టెలో? నీ వస్తువులు ఒక్కటి కూడా ముట్టుకోలేదు నేను. రా, ముందు నువ్వు ఈ పాలు తాగు. వద్దమ్మగారు, ఇవాళ- ఓహోహోహో, మొదలు పెట్టావా నీ వేషాలు? తాగుతావా, నన్నే పట్టించమంటావా? అన్నయ్య, ఏమైంది సాగర్? నిద్ర రావడం లేదా? అదే నేను నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎంతో శ్రమపడ్డారు. రాత్రి పగలు నిజాయితీగా కష్టపడ్డారు. అప్పుడేగా జడ్జి కాగలిగారు. కానీ ఇప్పుడు నా వల్లేగా ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. ఐ జస్ట్ ఫీల్ సో గిల్టీ. కమాన్ సాగర్, నువ్వు ఇలాగే ప్రతిదానికి నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటూ ఉంటే నీకు జీవించడం అనేది ఎంతో కష్టమైపోతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. నాన్నగారు చేసిందంతా ఎంతో సంతోషంగా ఇష్టపడే చేశారు. అండ్ ఐ థింక్ ఆయన ఢిల్లీకి కూడా ఏదో ముఖ్యమైన పని మీదే పిలిచుంటారు. ఒకవేళ మళ్ళీ నాన్నగారిని తిరిగి జడ్జి పదవిలో నియమిస్తారేమో. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే? బతికిపోయాను. ఊపిరి పీలుస్తోంది. ఒక్క క్షణం నాకెంతో భయం వేసింది. నేనేమైనా మందు ఎక్కువ మోతాదులు ఇచ్చేశానా అని. ఇంతవరకు నువ్వు పిల్లల్ని తీసుకురాలేదు. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. మీ అబ్బాయి నా మీద రిపోర్ట్ రాయించాడు. మా అబ్బాయి తెలివి తక్కువవాడు. నేను తన తరఫున క్షమాపణ కోరుతున్నాను. పిల్ల సిద్ధంగా ఉందని ఫోన్లో చెప్పావుగా, ఏది పిల్ల? మిమ్మల్ని రమ్మన్న కారణమే అది కదా స్వామి. ఆ పిల్ల స్పృహలో లేదు. నేను ఒంటరిగా దాని శ్మశాన ఘట్టం దాకా ఎలా మోసుకొస్తాను? మేము వచ్చాం కదా సాయం చేయడానికి. సరే రండి రండి, లోపలికి చప్పుడు చేయకుండా రండి. నా సంగతి వదిలే, దాన్ని పట్టుకో ముందు ఆ పిల్ల పారిపోతుంది చూడు. ఆగు. ఆగవే. ఆగవే, ఎక్కడ పారిపోతావు? ఆగు, నిన్ను వదలా.